మహానాడులో ఎన్టీఆర్కు ఘోర అవమానం జరిగింది. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలంటూ మహానాడు తీర్మానం చేయలేదు. దీనికి తోడు మహానాడుకు ఎన్టీఆర్ ఫ్యామిలీ దూరంగా ఉండడంపై టీడీపీ నేతలు సర్వత్రా చర్చించుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణ కూడా మహానాడులో కనిపించకపోవడంపై చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్కు భారతరత్న తీర్మానం చేయకపోవడంపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టీడీపీ మద్దతుతోనే ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తున్నా ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేసే స్థితిలో చంద్రబాబు లేరని టీడీపీ నేతలే. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మహానాడులో నందమూరి కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించలేదు అండ్ నందమూరి వారసుడు లోకేష్ అంటూ కూడా ఏ వీడియోలో చెప్పించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ముఖ్యంగా మహానాడులో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే తీర్మానం చేయకపోవడం, దీనికి గల కారణాలు ఏమంటారు? టీడీపీ నేతలు ఏమని చర్చించుకుంటున్నారు? సిద్ధేశ్వర్ 3 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ నిర్వహించినటువంటి మహానాడులో ఆ పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి నందమూరి తారక రామారావుకే ఘోర అవమానం జరగడం అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఎప్పుడు మహానాడు జరిగినా ప్రతిసారి ఎన్టీఆర్ మరణించిన తర్వాత నుండి ప్రతి మహానాడులో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలంటూ ఒక తీర్మానం చేస్తారు. వాస్తవానికి ఆ తీర్మానాన్ని తర్వాత ఎప్పుడు కూడా ఫాలోఅప్ చేసేటువంటి పరిస్థితి సంబంధించి కూడా తీర్మానం చేయకపోవడం అనేది టీడీపీ కార్యకర్తలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి నిన్న మొన్న అటు మొన్న 3 రోజుల పాటు జరిగినటువంటి మహానాడులో ఎక్కడా కూడా నందమూరి కుటుంబం అన్నది కూడా ఎక్కడ కనిపించలేదు. నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ కూడా హాజరు కాలేదు. ఇతర నందమూరి కుటుంబ సభ్యులు ఎవరు కూడా కనిపించకపోవడం కూడా ఆ చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా తారకరత్న, నందమూరి తారకరత్న ఎవరైతే నారా లోకేష్ పాదయాత్ర తొలి రోజు ప్రారంభించినప్పుడు మరణించారో, తారకరత్న ప్రస్తావన కూడా ఎక్కడ కూడా మొత్తం 3 రోజుల మహానాడులో కూడా ఏ నాయకుడు కూడా తేనటువంటి పరిస్థితి. దీంతో నందమూరి కుటుంబాన్ని పూర్తిగా ఈ మహానాడుతో తెలుగుదేశం పార్టీకి దూరం పెట్టాలి, తెలుగుదేశం పార్టీకి పూర్తిగా నారా కుటుంబందే అన్నటువంటి ఒక సందేశాన్ని ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇలా వ్యవహరించారన్నటువంటి చర్చ కూడా సాగుతుంది. వాస్తవానికి 14 రకాల కానీ నారా లోకేష్ నోటి నుండి కానీ ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలన్నటువంటి ప్రతిపాదన రాలేదు. వాస్తవానికి ఇప్పుడు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కీలకమైనటువంటి భూమిక పోషించేటువంటి పరిస్థితిలో ఉంది. ఎన్డీఏలో ప్రధాన భాగస్వాముల్లో తెలుగుదేశం పార్టీ ఒకటి. తెలుగుదేశం పార్టీ పైన మోడీ ప్రభుత్వం నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ ఒక ఊతకరలా ఉంది మోడీ ప్రభుత్వానికని